స్వాగతం పాలడుగు పాఠశాల స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం పిల్లల కోసం సాంకేతిక విద్యను అందించుటలో భాగంగా పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ నిర్మించాలని వేగంగా పిల్లల కోసం సాంకేతిక విద్యను అందించుటలో భాగంగా పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ నిర్మించాలని వేగంగా PM శ్రీ పథకము ద్వారా మంజూరైన ఈ గదిని PM శ్రీ పథకము ద్వారా మంజూరైన ఈ గదిని శంకుస్థాపన చేయుటకొచ్చిన శాసన సభ్యులు సామేలు గారికి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం ఎమ్మెల్యే గారికి స్వాగతం పాలడుగు పాఠశాల స్వాగతం. ఈ పాఠశాలకు విచ్చేసి మా కార్యక్రమంలో దిగ్విజయం చేయడానికి విచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ మందుల సామి గారికి ప్రాథమిక పాఠశాల పాలకుల తరఫున స్వాగత శుభాకాంక్షలు. అదేవిధంగా శాంక్షన్ చేయబడినటువంటి కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి మన తుంగతుర్తి శాసనసభ్యులు శ్రీ మందుల సామి గారికి స్వాగత సుమాన్యులు పలుకుతూ మా పాఠశాల విద్యార్థిని ఒకే పరంగా తయారు చేసి మన శాసనసభ్యులు గారికి అందించారు. హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. సామేలు గారికి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం ఎమ్మెల్యే గారికి స్వాగతం పాలడుగు పాఠశాల స్వాగతం. పిల్లల కోసం సాంకేతిక విద్యను అందించుటలో భాగంగా పాఠశాలలో అదనపు గదిని నిర్మించాలని వేగంగా పిల్లల కోసం సాంకేతిక విద్యను అందించుటలో భాగంగా పాఠశాలలో అదనపు గదిని నిర్మించాలని వేగంగా PM శ్రీ పథకము ద్వారా మంజూరైన ఈ గదిని PM శ్రీ పథకము ద్వారా మంజూరైన ఈ గదిని శంకుస్థాపన చేయుటకొచ్చిన శాసన సభ్యులు సామ్యులు గారికి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం ఎమ్మెల్యే గారికి స్వాగతం పాలడుగు పాఠశాల స్వాగతం. పిల్లల కోసం సాంకేతిక విద్యను అందించుటలో భాగంగా పాఠశాలలో అదనపు గదిని నిర్మించాలని వేగంగా పిల్లల కోసం సాంకేతిక విద్యను అందించుటలో భాగంగా పాఠశాలలో అదనపు గదిని నిర్మించాలని వేగంగా PM శ్రీ పథకము ద్వారా మంజూరైన ఈ గదిని PM శ్రీ పథకము ద్వారా మంజూరైన ఈ గదిని శంకుస్థాపన చేయుటకొచ్చిన శాసన సభ్యులు సామ్యులు గారికి స్వాగతం. ఈ పాఠశాలలో మన ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటు పాఠశాలకు వెళ్లే పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలకు రావాలని, ప్రభుత్వ పాఠశాలలో ఉన్నతమైన విద్య అందుతుందని, ఆ పాఠశాలకు ప్రోత్సాహం అందించడానికి మన ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులందరినీ చేర్చాలని మన ఈ సభాముఖంగా మన ఎమ్మెల్యే గారి ద్వారా మీ అందరినీ కోరుకుంటున్నాం. వారు కూడా ఈ సందేశాన్ని మాకు అందించి ప్రజలను ఉన్నతులను చేసి పిల్లలందరినీ కూడా
ప్రభుత్వ పాఠశాలకు పంపించే విధంగా ప్రోత్సహించవలసిందిగా, వారికి సూచన చేయవలసిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సమావేశానికి సభ అధ్యక్షులు గౌరవనీయులు తుంగతుర్తి ఎమ్మెల్యే గారి సాంబల్ గారికి, స్కూల్ చైర్మన్ అరుణ గారికి, ఎంపీడీఓ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి అధికారులకు, ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులకు, అందరికీ, డైరెక్టర్లకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన మండలికి, మోత్కూరు మండలికి మన సాంబల్ గారి ఈ కంప్యూటర్ ల్యాబ్ను నిర్మించి దానికి 14,50,000 శాంక్షన్ చేసినందుకు మన మండలంలో చాలా అభివృద్ధి పనులు గౌరవనీయులు సాంబల్ ఎమ్మెల్యే గారు మనకు చేయడం జరుగుతుంది. ఇలాంటి శుభ సందర్భాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. శ్రీ ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా, మా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులందరినీ చేర్పించవలసిందిగా, ప్రజలందరినీ కూడా ప్రేరేపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం సార్. గౌరవనీయులు పాఠశాల అధ్యక్షులు అనురాధ అరుణ గారికి, గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్ నిర్మల గారికి, విమల గారికి, పేరు గౌరవ ఎంపీడీఓ గారికి, హెడ్ మాస్టర్ గారికి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సిరెడ్డి గారికి, ఇక్కడ వచ్చిన మా సీనియర్ నాయకులందరికీ, మాజీ సర్పంచులకు, మాజీ ఎంపీటీసీలకు, మాజీ వార్డు మెంబర్లకు, గౌరవ పత్రిక మిత్రులకు అందరికి కూడా, మహిళా సోదరులకు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. హెడ్ మాస్టర్ గారికి ఎంతమంది 10th క్లాస్ పిల్లలు? 8th వరకు యూపీఎస్సీ. ఈ 10th క్లాస్ ఎక్కడ పోతారు పిల్లలు? ఇక్కడనే అట్మాస్ఫియర్ బాగుంది కదా. ఇప్పుడు 10th క్లాస్ ఉన్న కాడ కూడా ఇంత అట్మాస్ఫియర్ ఈ స్కూలు ఇట్లా లేదు కనుక దీన్ని హై స్కూల్ చేస్తే బాగుంటుంది అనేది. ఎందుకంటే ఆనాడు మానీయులు ఎవరు దీన్ని ప్లాన్ చేసారు కానీ బ్రహ్మాండ ప్లాన్ చేసారు, వారికి నా ధన్యవాదాలు కూడా చేస్తాను. స్కూల్ కూడా బాగుంది. దీనికి హై స్కూల్ చేస్తే దీనికి ఇప్పుడు ఎన్ని ఫండ్స్ వచ్చినాయి? 25 లక్షలు. అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కి అడాప్ట్ చేసుకున్నారు హై స్కూల్. కనుక దీన్ని ఇప్పుడు దీనికి ఎవరు డిఓనా? డిఓ గారేనా? డిఓ అంటే ఎడ్యుకేషన్. డిఓ గారు అదే. అయితే నిజంగా ఈ పాఠశాల చాలా గొప్పగా ఉంది. ఈ పాలడు గ్రామం కూడా మొదట ఏ కార్యక్రమం పెట్టినా కూడా పాలడుగులనే స్టార్ట్ చేస్తా ఉన్నాం. ప్రజాపాలన కార్యక్రమం కానీ లేకపోతే ఇంకేదో 2-3 కార్యక్రమాలు కూడా ఇక్కడనే స్టార్ట్ చేయడం జరిగింది. పాలడుగు అంటే మంచి హృదయం గల గ్రామం ఇది. ఈ గ్రామానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. దీన్ని నేను 10th క్లాస్ అనుకున్నా కానీ ఇది 10th క్లాస్ వరకు చేస్తే అప్గ్రేడ్ చేస్తే నేనైతే చాలా సంతోషపడుతుంది. కలెక్టర్ కలుపుకొని చూద్దాం, ప్రయత్నం చేద్దాం. హలో కలెక్టర్ గారు, అయ్యా నేను పాలడుగులో ఉన్నా. ఫస్ట్ పాదం పెట్టింది ఈ పాలడుగులో. మీరు బోరేసిన కొబ్బరిగా పట్టుకుని దాన్ని మోటార్ అయితే ఈ ఊర్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ అడాప్ట్ చేసుకున్న స్కూల్ ఉంది. పిఎం శ్రీ రైజింగ్ అనేది ఈడ 8th క్లాస్ వరకు ఉంది. స్కూల్ అట్మాస్ఫియర్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగా ఉంది. దీన్ని హై స్కూల్ చేసి దాదాపు ఊరంతా వచ్చిన్నారు ఈడ హై స్కూల్. ఈ స్కూల్లో
ఎయిత్ ఉన్నది నేనే రాసిస్తా. నేను పెట్టండి. ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా బాగుంది. ఇప్పుడే నేను ల్యాబ్ రూమ్ కన్స్ట్రక్షన్ కోసం నేనే కంప్యూటర్ ల్యాబ్ కోసం నేనే ఇప్పుడు ఫౌండేషన్ వేసినాం. 14,50,000 రూపాయలు ఇక్కడ శాంక్షన్ అయింది కనుక మీరు ఇమ్మీడియట్లీ దీన్ని కనుక 2 సెక్షన్లు ఈ 9th 10th చేస్తే నేను ఇప్పుడే ఇస్తా. ఇవ్వాలి నేను ఇప్పుడు కొట్టి మీకు వాట్సాప్ పెడతా నేను. తర్వాత ఒక్కొక్క మాట ఇక్కడ బోర్ వేసినా మీరేమంటే ఇచ్చిన మోటార్ రూమ్ అని కావాలి అన్ని వాళ్ళు. ఎందుకంటే నువ్వు అయ్యగారు వచ్చి ఈడ అడుగు పెట్టావు నువ్వు. కానీ ఈ పాలడు కూడా చాలా గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తుంది. మాకు కరెక్ట్ ఏ చైర్మన్ కలిసి వచ్చినావు కదా? సర్పంచ్ వచ్చి కలిసినాడు తమరికి. నేను ఇవాళ లెటర్ రాసి నేనే స్వస్థాలతో లెటర్ రాసి పంపిస్తే మీరు ఇమ్మీడియట్లీ 9th క్లాస్కు దీన్ని అప్గ్రేడ్ చేయండి. ఓకే ధన్యవాదాలు. మీకు మీ పిల్లలందరూ కూడా 9th క్లాస్ ఇక్కడ చదువుతారు. ఇక కలెక్టర్ ఇప్పుడు మీరు మాట్లాడారు కదా, కనుక ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ఎడ్యుకేషన్ డిఈ గారికి వారి ఏ గారికి, మీరు డిఈ గారు ఎస్డిఎఫ్ కింద నేను కొన్ని పనులు కూడా పెట్టాను. దత్తప్పగూడెం తర్వాత ఇప్పుడు మోత్కూర్ హై స్కూల్ కూడా ప్రారి కూడా చిన్నగా ఉంది, దాన్ని కూడా మనం పెట్టడం జరిగింది, ప్రపోజల్ పెట్టడం జరిగింది. కనుక అన్నిటికంటే ముఖ్యంగా నేను పాలడ గ్రామానికి నేను విజ్ఞప్తి చేస్తాను. మీ ఊర్లో మంచి చదువుకున్న ఒక విద్యార్థిని కానీ ఆడపిల్ల కానీ మగపిల్లగాడు కానీ ఒక నిలుచుకోండి, ఒక ఐఏఎస్ చేయండి. ఈ ఊరు నుంచి నా సహకారం చేస్తాను. ఎవరైనా ఏ కులమనగా మంచిగా క్రమశిక్షణతో చదివే పిల్లగాడు ఎవరైతే ఉన్నారు, బయట ఇంటర్మీడియట్ చదివి ఇక్కడ వచ్చి కొంచెం పేదరికాలు ఉండని పేదరికాలు ఉండని బాగా చదివే విద్యార్థిని మీరు ఎంచుకోండి. ఊరందరూ కలిసి ఒక విద్యార్థిని ఎంచుకొని ఐఏఎస్ కు మీరు ప్రయత్నం చేయండి. ఐఏఎస్ అయితే ఐపీఎస్ అని అయితే లేకపోతే ఇంకేదైనా అయితే మనకి ఈ జ్ఞానం ఉంటే. కనుక పాలడ గ్రామం చాలా గొప్ప గ్రామం. మొదటిగా ఈ ఊరి కలెక్టర్ వచ్చి ప్రజాపాలన ఇక్కడనే మేము ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభ కార్యక్రమంలో కూడా కలెక్టర్ గారు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మనం బోరేసుకున్నంత గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇనాగ్రేట్ చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు అంగన్వాడీ స్కూల్ కూడా శాంక్షన్ అయిందా? అంగన్వాడీ స్కూల్ కూడా ప్రపోజల్ అయింది. కనుక ఇక్కడ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నియోజకవర్గానికి దాదాపు ఈ నియోజకవర్గం ఈ పాలన నుంచి మొదలు పెడితే చివరి వరకు 102 కిలోమీటర్లు ఉంటుంది. బిక్కుమల దాకా 102 కిలోమీటర్లు ఉంటుంది మొత్తం దూరం మన నియోజకవర్గం. కనుక దీనికి ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుంది. బునాది కాలువ ల్యాండ్ ఎక్విజిషన్ సర్వే జరుగుతూ ఉంది. దాదాపు పాడిమెట్ల దాటింది. ఆ పాడిమెట్ల కాడ కొంత ఇద్దరు ముగ్గురు రైతులు కూడా ఇబ్బంది పెడుతున్నట్టు. దాన్ని ఆ రైతులందరూ కూర్చొని అక్కడ ఊరందరూ కూర్చొని దాన్ని పరిష్కరించాలి. ఒక బునాది గారి కాలువ కనుక మనకు వస్తే ఆ తర్వాత దానికి బస్వాపూర్ నీళ్లు కూడా వచ్చే అవకాశం ఉంది. కనుక ఆ కాలువకు 267 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా నేనే మొన్న ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేను మొన్న మా మొత్తుకు వచ్చి బహిరంగ సభ పెట్టాలని చెప్పిన. కనుక వారు కూడా సుఖంగా ఉన్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి వస్తే మనకు అన్ని చాలా మనకు తెలిసి వెంకటరావు గారు వచ్చిన మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు అయ్యా మా ముఖ్యమంత్రి తీసుకురండి, తీసుకొస్తే మాకు హై స్కూలు, తర్వాత 30 పడకల హాస్పిటల్, తర్వాత ఇవన్నీ కూడా చేయాలని నేను ముఖ్యమంత్రి గారికి తర్వాత మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. అదే క్రమంలో నూతనకల్లో గుళ్ళసింగారం దగ్గర ఒక బ్రిడ్జి కూలిపోయే పరిస్థితిలో ఉండే నేను అప్లికేషన్ పెడితే గౌరవనీయులు మన మంత్రి మన రోడ్డు భవనాల శాఖ మంత్రులు కోటరెడ్డి వెంకరెడ్డి గారు
వారిచ్చిన సిఫారసు మేరకు నేను వెంటబడి 13 కోట్ల రూపాయల సౌకర్యం, రవాణా కూడా ఎక్కువైంది, డబ్బు రోడ్లు అయినాయి కనుక రోడ్ల వ్యవస్థ కానీ, తర్వాత విద్యార్థుల వ్యవస్థ కానీ మీ డీఓ గారిని పిలిచేది ఉంటుంది మీరు. అయితే ఇక్కడున్న హై స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్స్ ఎవరైతే ఉన్నారో, హై స్కూల్లో ఉన్న హెడ్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఈ 4-5 రోజుల్లో ఒక మీటింగ్ పెట్టాలని కూడా అనుకుంటున్నాను నేను. ఎగ్జిట్ స్కూల్స్ కానీ హై స్కూల్స్ కానీ, ఎందుకంటే నేను సడన్ గానే విజిట్ చేసేసరికి వాళ్ళు బాధపడతా ఉన్నారు. కొంతమంది హాజరైతే లేదు, కొంతమంది హాజరవుతున్నారు. నేను ఉదాహరణ చెప్తున్నా, మొన్న పోయిన సంవత్సరం ఒక రెడ్జెస్ స్కూల్ విజిట్ చేసిన నేను. రాత్రి మార్నింగ్ 8 గంటలకల్లా పోయి ఆడున్న 8 గంటల 15 నిమిషాలకు అందరు రావాలి టీచర్స్ వచ్చి లైన్లో ప్రేయర్లో ఉండాలి, కానీ వాళ్ళు లేరు. 36 మంది టీచర్లకు 5 మంది వచ్చినాడు. 36 మంది టీచర్లు రావాలి, 5 మంది వచ్చారు. వస్తే నేను అసెంబ్లీలో కూడా చెప్పిన మాట, ఇది కరెక్ట్ కాదు. ఈ 4 గోడల మధ్య వ్యవస్థ కరెక్ట్గా ఉంటేనే సమాజం బాగుపడుతుంది. ఆ విద్యార్థులు ఆ పంతులు చెప్తేనే బాగుపడుతుంది తప్ప ఇంకెవరు చెప్పినా బాగుపడదు. కలెక్టర్ కానీ, ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, ఎవరైనా కానీ టీచర్ అయితే ఉండాల్సిందే. ఆ టీచర్ ద్వారానే సమాజం మారుతుంది. అందుకోసమనే అందరికి కూడా గైడ్ చేయడానికి నేను ఒకసారి వీళ్ళందరితో మీటింగ్ పెట్టాలనుకుంటున్నా. ఎండిఓ గారు మీరు కూడా అందరినీ, మనకున్న ఈ మండలంలో హై స్కూల్లో ఉన్న హెడ్ మాస్టర్స్ అందరు కూడా, మన తిరుమలగిరి మండలం సూర్యాపేట జిల్లాకు ఉన్న 6 మండలాల్లో ఉన్న హెడ్ మాస్టర్స్తో అందరితో కూడా నేను మీటింగ్ చేయాలనుకున్నా. తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా 200 యూనిట్ల వరకు మహిళల పేరు మీద కరెంటు ఉచితంగా వస్తుందమ్మా. ఫీజు కడుతుండ్రా? కరెంటు బిల్లు కడతలేరుగా? కడతలేరు. ఈ ఊరి నుంచి ఎంత బిల్లు పోతుంది మొత్తం? ఇక్కడ ఏమైనా ఉందా? ఈ డీలు ఎవరు లేరు కదా. దాదాపు 1,30,000 రూపాయలు, 1,30,000 రూపాయలు ఈ పాలడు గ్రామం నుంచి ప్రభుత్వం కరెంట్ డిపార్ట్మెంట్ చెల్లిస్తా ఉంది ఉచిత కరెంటు బిల్లు మీద. తర్వాత మొన్న ఇచ్చిన సన్నబియ్యం 49 రూపాయల 11 పైసలకు కొని మనము ఇలా ఎన్నికల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం, సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ మనం అందరం కూడా సన్నబియ్య కార్యక్రమాన్ని అనుకున్నాం. తర్వాత హాస్టల్ చదువుకున్న ఆడపిల్లలకు దాదాపు కాస్మెటిక్ ఛార్జీ 200% పెంచడం జరిగింది. అదేవిధంగా మెస్ ఛార్జీ 40% పెంచడం జరిగింది. ఇంతవరకు ఉన్న 10 ఏళ్ళు నా ప్రభుత్వం కూడా ఎవరు పట్టించుకోలేదు. కనుక ప్రభుత్వం ఇది సంక్షేమ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అందుకోసమనే దీన్ని మనము ప్రభుత్వం పెట్టే ప్రతి విషయాన్ని కూడా, స్కీమ్ను కూడా సద్వినియోగం చేసుకొని మనం ఈ నియోజకవర్గాన్ని అందుబాటు తేవాలని. ఎవరో సీసీ రోడ్ వేసిరా? ఎన్ని లక్షలు వేసారు? నేను వచ్చిన తర్వాత ఎన్ని లక్షలు వేసారు? 20 లక్షలు. నేను వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గానికి 120 కోట్ల రూపాయల సీసీ రోడ్డు తేవడం జరిగింది. 120 కోట్ల రూపాయలు. తర్వాత తిమ్మాపురం నుండి అడవిలో ఏది ఎల్కపల్లి వరకు 32 కోట్ల రూపాయలతో అక్కడ రోడ్డు వేయించడం జరిగింది. ఇక్కడ శాలిగారం నుంచి మన సౌలరామారం వరకు 25 కోట్ల రూపాయలతోని బ్రహ్మాండంగా ఇలా డబ్బులు రోడేస్తా ఉన్నాం. తుంగతుర్తి నుంచి రావులపల్లి ఎక్స్ రోడ్ వరకు 16 కోట్లతో రోడ్లు వేస్తా ఉన్నాం. అన్ని కలుపుకుంటే మనం బ్రహ్మాండంగా ఇవాళ చెక్ డ్యామ్లు కంప్లీట్ చేసుకున్నాం. బ్రహ్మాండంగా 32 కోట్ల రూపాయలతోని. ఇవాళ పోయినసారి 12,000 యాసంగి 12,00,000 ఎకరాల బ్రహ్మాండమైన ఒడ్డుపని. కనుక నేను ఈ ప్రాంత బిడ్డను కాబట్టి, ఒక ఉద్యమకారుని కాబట్టి, ఈ సమాజం మీద, ఈ నియోజకవర్గం మీద ఏ విధంగా ప్రజలు ఉండాలి, నా వంతుగా నేనేం చేయాలి. నాకు బ్రహ్మాండంగా 52,000 మెజార్టీ గెలిపించారు నా ప్రజలు. కానీ ఆ ప్రజలకు ఏం చేయాలనేది నాకు తపన ఉంది. కనుక నేను విద్యాపరంగా, వైద్యపరంగా, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిచ్చి ఈ రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ముందు వరుసను నిలబెట్టడానికి నా ప్రయత్నం చేస్తా ఉన్నాను. కనుక ఈ ప్రయత్నంలో మనందరూ కూడా కలిసి ప్రయాణం చేయాలని చెప్పి, ఇది ఒక్కటే కాదు, ఆ మోత్కూరు కూడా రోడ్లు, మోత్కూరు రోడ్డు నేను ఎన్నికైన నాడు దుమ్ములు కొట్టుకులాడుతుంది మోత్కూరు రోడ్డు. ఇవాళ చూస్తే ఇవాళ బంగారు కొండ అయింది.
బ్రహ్మాండంగా వచ్చిపోయేటోళ్ళు కూడా అరే మంచిగా ఉండరు, ఈయన ఎమ్మెల్యే మంచిగా ఉండను. అందుకోసమనే నేను కూడా చాలా సంతోషపడ్డాను. నేను మోత్కూరు రోడ్డు మీద నడవాలంటేనే కష్టం ఉండే, కానీ ఇలా మోత్కూరు రోడ్డు మీద ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నది. అలాంటి కూడా అన్ని రోడ్లు కూడా చేయడానికి ఈ మున్సిపాలిటీని కూడా ముందు వరుసలు పెడతానికి, అన్ని గ్రామాలను ముందు వరుసలు పెడతాను. దత్తాగూడెం కూడా ఇవాళ హై స్కూల్ పారి కూడా కట్టేసడం జరిగింది. ఆ ప్రైమరీ స్కూల్ కూడా దాన్ని ముందు వరుసలో పెడతానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. విద్యాపరంగా, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా అన్నిట్లో కూడా ఈ తుంగతుర్తిని ఒక మోడల్ గా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నా. ఆ ప్రయత్నంలో మనందరూ కూడా సహకరించాలని, మరి ఈ రోజు నాడు కంప్యూటర్ రూమ్ ఫౌండేషన్ కోసం నన్ను పిలిచిన హెడ్ మాస్టర్ గారికి, ఇక్కడ ఉన్న మా నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన శాసనసభ్యుల గారికి మా పాఠశాల తరఫున చిన్న శాల్వాతో సన్మానం చేయదలుచుకున్నాం సార్. తీసి మీరు అబద్ధం ఆడుతున్నా చెప్పను నేను, మీరు కన్ఫ్యూజ్ చేస్తారు నాకు అంతే. వచ్చే శంకుస్థాపన శిలాఫలకాన్ని దిగ్విజయంగా నిర్వహించి పాఠశాల అభివృద్ధి కోసం హితోధికంగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మన స్థానిక శాసనసభ్యులు శ్రీ మందుల సామెల గారికి పాఠశాల తరపున మరియు గ్రామస్తులందరి తరపున మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.